సాధారణంగా అక్కడి వారి ఆలోచన సరళ ఎట్లుంటుంది? పీజీఆర్ లాంటి వాళ్ళు, వెంకటస్వామి లాంటి వాళ్ళు, వీళ్ళంతా జిఎం అంజయ్య అని ఉండే అడ్డగుట్ట, వీళ్ళంతా బస్తీలు ఏర్పాటు చేసేటోళ్ళు. రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడుతూ 7,500 కోట్ల వరకు మిర్చీలకు అసలుకే సరిపోతున్నది వచ్చే దాంట్లో. నెలకు వచ్చేది 18,500 కోట్ల రూపాయలు, ఉద్యోగులకు సుమారుగా 6,000 కోట్ల రూపాయలు పోతున్నాయి. ఈడనే వచ్చిందంటే సగానికి సగం వెళ్ళిపోయిన తర్వాత మిగతా స్కీమ్లు ఎట్లా చేయాలి? పోయిన గవర్నమెంట్ చేసిన అప్పులకే ఈ తలకాయ నొప్పులని చాలా బోల్డ్గా మాట్లాడి నిన్నవారు. రేవంత్ రెడ్డికి వచ్చే ఇన్కమ్ ఎంత? దాదాపుగా 1,60,000 కోట్లు. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాడు ఎంత ఉండే ఆదాయం? ఒక బీసీ యువకుడు పోటీలో ఉన్నప్పుడు మీలాంటి వాళ్ళు బీసీ యువకునికి మద్దతు ఇవ్వాలి కదా. బీసీల రాజకీయ అవకాశాలు, అధికారం రావాలని మాట్లాడుతున్న మీరు ఎందుకు ఆయనకు అంటే రేవంత్ రెడ్డి బీసీలను మోసం చేస్తున్నాడు అనే మెసేజ్ ఇవాళ ప్రతి బీసీ వ్యక్తికి అర్థమైపోయింది. ఎందుకంటే కాంగ్రెస్కు బాహటంగా అనుకూలంగా లేకపోయినప్పటికీ ఒక నరేషన్ బిల్డప్ చేయడంలో బీఆర్ఎస్ వ్యతిరేకులంతా ఉన్నారు. ఒక నరేషన్ బిల్డప్ చేయగలిగారు. కాంగ్రెస్కు అనుకూలంగా ఇప్పుడు మాట్లాడకపోవచ్చు, కానీ ఒక నరేషన్ బిల్డప్ చేయడంలో ఇంటలెక్చువల్ టీం అనేది కాంగ్రెస్కు వ్యతిరేకంగా లేదు, అట్లనే బీఆర్ఎస్కి అనుకూలంగా కూడా లేదు అని ఒక ఆర్గ్యుమెంట్ ఉన్నది. బీజేపీ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాన్ కాంగ్రెస్, నాన్ బీఆర్ఎస్. కానీ ఇప్పుడు ఏమైంది, ఏ సర్వే చూసినా కూడా ముస్లింల ఓట్లు కన్సాలిడేట్ అయితే బీసీల ఓట్లు లేదా మీరు మిగతా ఓట్లు బీజేపీని, నిరుద్యోగులని, బీఆర్ఎస్ని పంచుకుంటే మరి కాంగ్రెస్ క్లెచ్చింగ్ అవుతుందేమో కదా. కాంగ్రెస్కి రావు. ఎందుకు రావు అంటే ఇప్పుడు మైనార్టీస్లలో వన్ సైడ్ లేదు. ఇప్పుడు మజిలీ చెప్పినట్టుగా ఇంటలేరు మైనార్టీస్. ఎందుకంటే నమస్తే. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సందర్భంలో ఏ పార్టీ గెలవబోతున్నది అనే ఒక ఆసక్తి ఉన్నది. సోషల్ మీడియాలో వస్తున్న సర్వే రిపోర్ట్లని, లేకపోతే 10 మంది ఒక దగ్గర ఉన్నప్పుడు పలానా పార్టీకి అవకాశం ఉందని ఒక నిర్ణయానికి వస్తున్నట్టు కనిపిస్తున్నది. టీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో కూడా 30-40 మందికి ఒక టీం లీడర్ని ఏర్పాటు చేసి ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రులంతా అక్కడే ఉన్నారు. ఈ ఎన్నిక కాదు, ఏ ఎన్నికైనా సరే తానే అభ్యర్థి అనే రీతిలో ప్రచారం చేస్తానని ముఖ్యమంత్రి అన్నారు కాంగ్రెస్. ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో ప్రస్తుత వాతావరణం ఎట్లా ఉన్నది, ఎవరి వైపు అవకాశం బహుశా ఉండే అవకాశం ఉన్నది, వీటి గురించి మనం తెలుసుకుందాం. మన దగ్గర సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల నిపుణులు వి ప్రకాష్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే పుచ్చన్న. సార్, మీరు క్షేత్రస్థాయిలో తిరుగుతున్నట్టు జూబ్లీ హిల్స్లో ఎట్లా ఉంది సార్ వాతావరణం అక్కడ? ఎవరికి అంటే జనరల్గా టైట్ ఉండాలి బై ఎలక్షన్ అంటే. అవును, ఈసారి అట్లా కనబడతలేదు. కొంత బీఆర్ఎస్ వైపుగా సానుకూలత ఎక్కువ కనబడుతూ ఉంది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. బట్ రిజల్ట్ మాత్రం ఆల్రెడీ డిక్లేర్ అయినట్టే. మెజారిటీ ఒకటే, ఎంత వస్తుంది అనేది వాళ్ళు కౌంట్ చేసుకోవాల్సి ఉన్నది అనేది నేను చెప్పడం కాదు, సర్వేలు చెప్తున్నాయి. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, నువ్వు కాన్ఫిడెన్షియల్గా ఏ మినిస్టర్ ఫోన్ చేసినా చెప్తున్నాడు. అవునా? ఏ నాయకులకు ఫోన్ చేసినా, ఎవరికి ఫోన్ చేసినా కూడా అదే జరగబోతుంది అనేది చాలామంది చెప్తున్నది. ఈవెన్ బూత్ ఇన్ఛార్జీలు అంటే నాకేంటంటే ఒక పర్టికులర్గా ఒక పార్టీ అనేది లేదు కాబట్టి అందరు నా బాగానే ఉంటారు నాతో. ఎట్లా మీరు పనిచేస్తున్నారు కదా, రిజల్ట్ ఎట్లుంది, ట్రెండ్ ఎట్లుంది, అంతా తెలంగాణ వల్లే కదా వచ్చింది. జిల్లాల నుంచి వచ్చిన మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, తర్వాత అక్కడున్న స్థానిక నాయకులు కానీ. జూబ్లీస్లో నేను రేవంత్ నగర్లో 1978లో ఫస్ట్ టైం కిరాయికి ఉన్న బస్తీ అది. 78లో 45 ఏళ్ల కింద 47 ఏళ్ల కింద నేను అక్కడున్న మామిడి రమాకాంతరావు గారని తెలంగాణ ఉద్యమాన్ని 69లో మొదలుపెట్టిన 5 జర్నలిస్టులల్లో మామిడి రమాకాంతరావు గారు ఒకరు. వారి అబ్బాయి ఇప్పుడు భరత్ భూషణ్ సెస్లో పనిచేస్తున్నాడు, సోషల్ వర్కర్. వాళ్ళ ఇంట్లో భరత్ భూషణ్ నేను క్లాస్మేట్స్ అప్పుడు బిఎస్డబ్ల్యూ. వాళ్ళ ఇంట్లో నేను రెంట్కున్నాను. అయితే అప్పటి నుంచి నాకు రేవంత్ నగర్ తెలుసు, ఆ బస్తీలలో ఉన్న వాళ్ళు తెలుసు, అందరూ తెలుసు. ఇప్పుడు అంటే మీరు అక్కడ చిన్నప్పటి నుంచి అనుబంధం ఉన్నది కాబట్టి ఉన్నది. సాధారణంగా అక్కడి వారి ఆలోచన సరళ ఎట్లుంటుంది? తరం మారి ఉండొచ్చిన ఉంటుంది కదా. అంటే ఈ రోజున్న జనరేషన్స్లో కానీ 2 తరాలు, ఇంకా 3 తరాలు 4 తరాలు ఇప్పుడు ఉన్నారు. కొత్తగా ఓటకు వచ్చిన 18 ఏళ్ళ పిల్లోడితో పోలిస్తే 4 తరాలు ఉన్నారు. 4 తరాలు. 4 తరాలలో ఏంటంటే
కొంతమంది స్ట్రాంగ్గా పార్టీ కన్విక్షన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. అందులో కాంగ్రెస్ మొదటి నుంచి కూడా ఇక దాన్ని ఒక మతంలాగా తీసుకున్న వాళ్ళు ఉంటారు. ఒక 5-10% ఆ సెక్షన్ ఉంటుంది. 5% అయినా ఉంటుంది. ఇది ఇది గ్రేటే ఇది ఓల్డ్ జనరేషన్. ఓకే, అంటే ఎవరైతే 60-70 ఆ పీరియడ్లో ఉన్న వాళ్ళు ఎక్కువ అన్ఎడ్యుకేటెడ్స్. మొదటి నుంచి మాది కాంగ్రెస్. ఎందుకంటే పీజీఆర్ నరేందర్ రెడ్డి నిలబెట్టిండు కదా బస్తీలను. ఆయన లేకపోతే ఇవన్నీ ఉండేటివి కావు, ఎప్పుడో ఇది చేస్తారు. అయితే ఆ రోజు కబ్జాలు జరిగినాయి, కానీ కబ్జాలు పేద ప్రజల కోసము, వాళ్ళ ఇండ్ల నిర్మాణం కోసం జరిగినాయి. అప్పటి కబ్జాలు రియల్ ఎస్టేట్ వాళ్ళు పెద్ద ఎత్తున చేసినాయి కాదు. చెరువులో వేసుకున్న కూలోళ్ళు, తెలంగాణ గ్రామాలలో అక్కడ నీటిపారుదల సౌకర్యం లేక మహబూబ్నగర్, నల్గొండ అక్కడి నుంచి వచ్చే ఆటోలు, రిక్షాలు. ఆ రోజుల్లో రిక్షాలే, ఆటోలు లేవు. రిక్షాలు నడపడానికి ఎక్కువ లంబాడీస్ వచ్చేవాళ్ళు, దేవరకొండ ఆ ప్రాంతం, తండాల నుంచి. అట్లే మహబూబ్నగర్ నుంచి పొలం ఉన్నా కూడా నీళ్ళు లేవు కాబట్టి వాళ్ళు వచ్చేవాళ్ళు. అయితే వీళ్ళందరి కోసం ఏంటంటే పీజీఆర్ లాంటి వాళ్ళు, వెంకటస్వామి లాంటి వాళ్ళు, వీళ్ళంతా జిఎం అంజయ్య అని ఉండే అడ్డగుట్ట, వీళ్ళంతా బస్తీలు ఏర్పాటు చేసేటోళ్ళు. ఆ రోజుల్లో ఆయన ప్రభుత్వ భూముల కబ్జా అవి అన్నట్టు. అయితే వాళ్ళు అప్పుడు ఆ కాంగ్రెస్తో స్ట్రాంగ్ సెంటిమెంట్ ఉండేది. తర్వాత వచ్చిన తెలుగుదేశంలో కూడా ఎంత లేదన్నా ఒక 1% అన్నా చాలా హార్డ్కోర్ వాళ్ళు ఉంటారు. ఇక్కడ పార్టీ ఉండదు, ఎలక్షన్లో పోటీ చేయదు, వాళ్ళు ఉంటారు. వాళ్ళతో పాటుగా కొంతమంది సెటిలర్స్ ఉంటారు తెలుగుదేశానికి స్ట్రాంగ్ సపోర్ట్గా. వాళ్ళంటే ఇక అటు ఇటు టిల్ట్ అవుతున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లేదు కాబట్టి, కానీ కాంగ్రెస్కి ఉంది. అట్లనే తెలంగాణ ఉద్యమంలో స్ట్రాంగ్గా పాల్గొన్న యూత్ ఉన్నది. సరే, ఒక్కరిద్దరికి ఏమన్నా మాకేమీ ఇవ్వలేదు అనేది అట్లా ఉన్నా కూడా చాలామంది ఇప్పటికి జై తెలంగాణ, కేసీఆర్ని ఒకసారి చూస్తే చాలు అన్న. నాకైతే రోజు ఒక 4-5 మెసేజ్లు వస్తాయి. అవునా, మీరు ఎప్పుడంటే అప్పుడు తీసుకుపోగలుగుతారు మమ్మల్ని, మా జన్మ ధాన్యమవుతుంది, ఒక్కసారికి జీవితంలో కేసీఆర్తో ఫోటో దిగాలని ఉంది, ఇట్లా పెడతారు అన్నట్టు. ఎందుకు అంత తీవ్రత? ఆయన తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా, తర్వాత తెలంగాణను రకరకాల కోణాల్లో చూసినా కూడా చాలా డెవలప్ చేశాడు. 10 ఏళ్ల కింది తెలంగాణ వేరు, ఇవాళ తెలంగాణ వేరు. మీ జిల్లాకు పోయినా కూడా ఇప్పుడు మనం మహబూబ్నగర్కు బస్సు ఎక్కితే గౌలిగూడ నుంచి సిటీ దాటిన తర్వాత ఈ రంగారెడ్డి జిల్లాలో కానీ, శంషాబాద్ దాటిన తర్వాత కానీ, షాద్నగర్లో కానీ, ఇక్కడంటే కొంత రియల్ ఎస్టేట్ ద్రాక్ష తోటలు కనబడేది మనకు 30 ఏళ్ల కింద, 40 ఏళ్ల కింద. ఇక దాటిన తర్వాత మొత్తం తుమ్మలు, తంగేళ్ళు, ఎక్కడ దాకా నాగర్ కర్నూలు దాకా గదే కథ, మొత్తం అదే. అయితే ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ ఏంటంటే ఎక్కడ చూసినా కూడా పచ్చటి పైర్లు కనబడుతున్నాయి. కొంత గ్రౌండ్ వాటర్ పెరిగింది, పరోక్షంగా మార్పు వచ్చింది. దాంతోపాటు 200 రూపాయలు పెన్షన్ వస్తే అది ఎందుకు సరిపోకపోయేది. సో ఆయన ముందు 1000 చేశాడు, తర్వాత 2000 చేశాడు. వాటి వల్ల ఏంటంటే కొంత ఆసరా దొరికింది, గౌరవం దొరుకుతుంది ఆ ముసలోళ్ళకి ఇళ్ళల్లో. అది ఇక్కడ కూడా బస్తీలు ఇప్పుడు అందరు అనుకుంటారు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ అంటే మొత్తం అంతా హైఫై ఉంటారని, కానీ మెజారిటీ బస్తీలున్నాయి. ఇక్కడ మెజారిటీ బస్తీలున్నాయి. బస్తీలలో అంతా తెలంగాణ గ్రామాలు, శ్రీకాకుళం నుంచి ఇట్లా వచ్చి ఉన్నోళ్ళే. ఇక్కడ మెదక్, నల్గొండ. సరే, ఇప్పుడు వాళ్ళకు కొంత వ్యవసాయం పెరిగాడు పోయినా కూడా వస్తుంటారు, పోతుంటారు. ఓటు ఇక్కడ ఉంటుంది, అక్కడ కూడా కొంతమందికి డబల్ ఓటు ఉంటుంది. ఇట్లా జరుగుతూ ఉన్నది. కానీ ఇక్కడ మీరు చెప్పిన దానికి రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడుతూ 7,500 కోట్ల వరకు మిర్చీలకు అసలుకే సరిపోతున్నది వచ్చే దాంట్లో. నెలకు వచ్చేది 18,500 కోట్ల రూపాయలు, ఉద్యోగులకు సుమారుగా 6,000 కోట్ల రూపాయలు పోతున్నాయి. ఈడనే వచ్చిందంటే సగానికి సగం వెళ్ళిపోయిన తర్వాత మిగతా స్కీమ్లు ఎట్లా చేయాలి? పోయిన గవర్నమెంట్ చేసిన అప్పులకే ఈ తలకాయ నొప్పులని చాలా బోల్డ్గా మాట్లాడి నిన్నవారు. నేను ఏమంటున్నా, సమర్థత అనేది ఉంటే ఎక్కడైనా రాణిస్తాడు. ఇప్పుడు ఈయన కన్నా ఇప్పుడు ఈ రోజుల్లో రేవంత్ రెడ్డికి వచ్చే ఇన్కమ్ ఎంత? దాదాపుగా 1,60,000 కోట్లు. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాడు ఎంతుండే ఆదాయం? కేవలం 61,000 కోట్లు. అప్పుడు ట్యాక్స్ ఇన్కమ్ 51,000 కోట్లే ఉండేది. గ్రాంట్స్ అవన్నీ కలిపితే 61,000 కోట్లు ఉండేది. మరి 61,000 కోట్లతోని దాదాపు ఒకటే రోజు క్యాబినెట్ మీటింగ్లో 42 పథకాలు శాంక్షన్ చేశాడు. తర్వాత కాలక్రమంలో ఆయన 10 ఏళ్ల పీరియడ్లో చాలా పథకాలు ఇచ్చాడు. కొంతమంది దళితులకు 10 లక్షల రూపాయలు దళిత బంధు ఇచ్చాడు. చాలామందికి బీసీలకు, మిగతా ఆర్టిజాన్స్కి వీళ్ళందరికీ లక్ష రూపాయలు ఇచ్చాడు. రుణమాఫీలు చేశాడు. అన్నీ కొంచెం ఒక్క విడతలో చేయకపోయినా 3 విడతల్లోనే చేశాడు. తర్వాత అన్ని రకాలుగా ఒక రైతు చనిపోతే 5 లక్షల పైన ఇచ్చాడు. ఇవన్నీ కూడా ఆయన ఎట్లా చేయగలిగాడు? డెవలప్మెంట్ హైదరాబాద్లో 42 ఫ్లైఓవర్స్, మిగతా అండర్ పాస్లు, ఇట్లాంటివన్నీ ఎట్లా చేయగలిగాడు? తర్వాత ఐటీ ఇండస్ట్రీ కారిడార్, ఇవాళ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అట్లే ఉండేనా?
నిజంగానే చంద్రబాబు మొదలు పెట్టవచ్చు హైటెక్ సిటీ, రాజశేఖర రెడ్డి కొంచెం డెవలప్ చేయొచ్చు. కానీ నిజమైన డెవలప్మెంట్ అంతా 2014 తర్వాతనే మనకు కనబడుతుంది. ఒక న్యూయార్క్ నగరంలాగా హైదరాబాద్ ఉన్నది అంటే మరి ఎట్లా చేయగలిగిండు? ఇలా ప్రాజెక్టులు ఎట్లా కట్టగలిగిండు? గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే అన్ని కలిపి కూడా కార్పొరేషన్లే కలిపి కూడా 3.5-4 లక్షల కోట్లు లేదు తెలంగాణ అప్పు అని చెప్తున్నది. మరి ఈయనకు అప్పు తేవడం సాధ్యమైతలేదు, చేత కావట్లేదు. రెండవది ఏంటంటే 1,60,000 కోట్లు ఉన్నా కూడా కేసీఆర్ 62,000 కోట్లతో ఎట్లా మెటిక్యులస్గా ప్లాన్ చేశాడో ఆ ప్లానింగ్ లేదు, మంచి థింక్ ట్యాంక్ లేదు, ఉన్న వాళ్ళతో సఖ్యత లేదు, ఆఫీసర్లతో లేదు, మంత్రులతో లేదు. అంటే ఇలా ఆయన ఒక్కడు నేను డెవలప్ కావాలని, నేను సక్సెస్ కావాలని కోరుకుంటే చుట్టూ ఉన్న వాళ్ళంతా రేవంత్ రెడ్డి ఎట్లా ఫెయిల్ అవుతాడని చూస్తూ అంటే అంటే ఆయన దాంట్లో 2 కారణాలు మీరు అనేది. సఖ్యత లేదనంటే పార్టీలో సీనియర్గా ఉన్న వాళ్ళు కొందరు మాకన్నా చిన్న వయసు వ్యక్తి రావడం ఏందని ఒక అది కూడా ఉండొచ్చు కదా, అందువల్ల కూడా నిరాకరణ ఉండొచ్చు, ఇబ్బంది ఉండొచ్చు. ఇప్పుడు చూడు, జూబ్లీహిల్స్ ఎన్నికలలో మంత్రులందరికీ బాధ్యతలు ఇచ్చారు. ఎక్కడన్నా ఇప్పుడు టీఆర్ఎస్లో గ్రామస్థాయి నుంచి వచ్చిన వాళ్ళు, తర్వాత మండల స్థాయి, జిల్లా స్థాయి నుంచి వచ్చిన వాళ్ళేమో 24 గంటలు అక్కడ కనబడుతూ ఉంటారు. ఏ మీడియాలో చూసినా కూడా వాళ్ళు కనబడతాను. వీళ్ళు ఒక్కనాడు కనబడతలేరు మనకు. వీళ్ళ ఉపన్యాసాలు లేవు, వీళ్ళు ఇంటింటికి పోయినప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానాలు లేవు, వాటికనే నోరు తెరిచి చూస్తున్నారు. మా దగ్గర డబ్బులు లేవు అని అంటే ఎట్లా నడుస్తుంది? మరి కేసీఆర్ ఎట్లా చేసిన డబ్బులు లేక? కేసీఆర్కి ఎందుకు అప్పు దొరికింది, మీకెందుకు దొరకట్లేదు? కేసీఆర్ ఇచ్చినాయన్నా మీరు కంటిన్యూ చేయాలి కదా, మీరు కొత్త అంటే ఇవ్వకపోయిళ్ళు, పాత అన్ని ఇవ్వాలి కదా. అప్పులు చేయొద్దనే వాళ్ళ భావన కావచ్చు. బాగా చేస్తున్నారు కదా. కేసీఆర్ 5 ఏళ్లలో చేసిన అప్పు 2 లక్షల కోట్లకు పైన ఈయన 2 ఇయర్స్లోనే చేసిండు కదా. కేసీఆర్ ఫస్ట్ టర్మ్లో ఆయన చేసిన అప్పు కంటే ఈ 2 ఏళ్లలో చేసిన అప్పు ఎక్కువ ఉంది. మరి ఎట్లా ఇవన్నీ? ఇప్పుడు 2 ఇయర్స్కే 2 crores చేస్తే 10 years 5 ఏళ్ళు ఉంటే 5 కోట్లు చేయాలి కదా, 5 లక్షల కోట్లు చేయాలి కదా. ఇప్పుడు 2 లక్షల కోట్లు అయింది. ఇక్కడ తేడా ఏంటంటే అందరికి అర్థం చేసుకోవడానికి, కేసీఆర్ అప్పులు తెచ్చిండు కానీ 85% ప్రొడక్టివ్ సెక్టర్ మీద పెట్టిండు, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, డెవలప్మెంట్ రిటర్న్స్ వచ్చే సెక్టర్ మీద పెట్టిండు. ఈయన ఏం చేసిండు? 1,58,000 కోట్లు ఫస్ట్ ఇయర్ తెచ్చిన అప్పులో 1,52,000 కోట్లు పథకాల మీద పెట్టిండు. అవి రావు తిరిగి. ఆయన కూడా పెట్టిండు పథకాల మీద 15% పెట్టిండు. ఈయనేమో 90-95% పెట్టిండు. పెట్టేవరకు ఇక మళ్ళీ తిరిగి రావు కదా అవి. తర్వాత అలావి కానీ హామీలు ఇచ్చినప్పుడే అందరు ప్రశ్నించిండ్రు మాలాంటి వాళ్ళం, మీరు ఎట్లా ఇస్తున్నారు మనకు వచ్చే బడ్జెట్. నేను ఆ రోజు మీ ముందు కూడా చెప్పిన 4 లక్షల కోట్లు కావాలి రేవంత్ రెడ్డి చేసే హామీలు అమలు చేయాలంటే. ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పాడు, ఎంతోమంది ఎకనామిస్టులు చెప్పారు, మీరు పాపారావు లాంటి వాళ్ళు చెప్పారు, మీరు ఈయన చేసే హామీలు. జయప్రకాష్ నారాయణ చెప్పాడు లోక్సత్తా, 4 లక్షల కోట్లకు పైన కావాలి ఆయన ఇచ్చే హామీలని. అంటే ఎన్నికల కంటే ముందు చెప్పినా కూడా జనానికి అర్థం కాలే. ఇస్తాడు కదా కేసీఆర్, ఇవ్వలేదా ఇట్లా. బట్ ఇవన్నీ కూడా జూబ్లీహిల్స్ ఎన్నికలలో ముఖ్యమైన పాత్ర వహిస్తున్నాయి. నేను ఫస్ట్ టైం చూశాను క్యాండిడేట్లు అసలు అప్రస్తుతం అయిపోయింది ఇక్కడ. నాట్ ఈవెన్ ఒక 2%, 3% కూడా క్యాండిడేట్ల గురించి ప్రస్తావన లేదు. అంత పార్టీలు అయిపోయినాయి. ముఖ్య నాయకులే. కేటీఆర్ ఇటు సైడు, అటు సైడ్ ఏమో ఆయన రేవంత్ రెడ్డి, హరీష్ రావు గారు, ఇతర నాయకులు ఉన్నా కూడా వాళ్ళ ఫాదర్ చనిపోవడం వల్ల ఆయన ఫీల్డ్ మీద ఎక్కువ లేకపోవడం, మళ్ళీ నిన్న నుంచి స్టార్ట్ చేశాడు ఆయన కూడా. కానీ మీకు ఒక కామెంట్ ఏమొచ్చిందంటే, ఒక బీసీ యువకుడు పోటీలో ఉన్నప్పుడు మీలాంటి వాళ్ళు బీసీ యువకునికి మద్దతు ఇవ్వాలి కదా, బీసీల రాజకీయ అవకాశాలు, అధికారం రావాలని మాట్లాడుతున్న మీరు ఎందుకు ఆయనకు అంటే అబ్బాయికి మైనస్ అయిపోయింది పార్టీ. అంటే రేవంత్ రెడ్డి బీసీలను మోసం చేస్తున్నాడు అనే మెసేజ్ ఇవాళ ప్రతి బీసీ వ్యక్తికి అర్థమైపోయింది. ఎందుకంటే డెడికేటెడ్ కమిషన్ సరిగా చేయలేదు, సర్వే సరిగా చేయలేదు, సంఖ్య సరిగా చూపెట్టలేదు. జూబ్లీహిల్స్లో ఉన్నది 300 కాపులు, 22,000 మంది, 22,000 ఓట్లు, సింగిల్ కమ్యూనిటీ ఓట్లే, సింగిల్ కమ్యూనిటీ. కంపోజిషన్ ఎట్లుందంటే 1,15,000, 1,20,000 ఓట్లేమో ముస్లిమ్స్కి ఉన్నాయి, 1,70,000 ఓట్లు బీసీలకు ఉన్నాయి. అంటే బీసీలు నిజంగానే రేవంత్ రెడ్డిని నమ్మి బీసీలు ఓట్లు ఎత్తే భారీ మెజార్టీతో నవీన్ యాదవ్ గెలవాలి. అయితే బీసీలు కోపంగా ఉన్నారు, రేవంత్ రెడ్డి బుద్ధి చెప్పాలి ఎన్నికలల్లో అని. కేవలం నవీన్ యాదవ్ టికెట్ ఇచ్చినంత మాత్రాన బీసీలంతా కూడా ఓన్ చేసుకునే పరిస్థితి లేకపోవడానికి ఏకైక కారణం రేవంత్ రెడ్డి బీసీలను మోసం చేయడమే. కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్పాలని బీసీలంతా కూడా, ఎందుకంటే ఇప్పుడు యాదవులు ఉన్నారు, సరే 300 కాపులు ఏకపోవడానికి కారణాలు చెప్తా నేను. యాదవులు ఎందుకు వేయొద్దు అనుకుంటున్నారు? ఇప్పుడు చాలామంది యాదవుల పిల్లలే ఇక్కడ ఓటర్లు, గ్రామాలలోకి వెళ్ళి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉంటారు.
వాళ్ళ ఐటీలో పనిచేసేటోళ్ళు కావచ్చు, ఉద్యోగాలలో ఉన్నోళ్ళు కావచ్చు, ఉద్యోగం కోసం వెతికే వాళ్ళు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, రియల్ ఎస్టేట్లో ఉన్నవాళ్ళు కావచ్చు, వీళ్ళ తల్లిదండ్రులంతా ఇంకా గొర్రెలు కాస్తున్నారు. వీళ్ళ తాతలు గొర్రెలు కాస్తున్నారు. వాళ్ళకు కేసీఆర్ ఏం చేశాడంటే 3 ఫేజెస్లో ప్రతి యాదవ్ కుటుంబానికి గొర్రెలు ఇవ్వాలని డిసైడ్ చేసుకున్నాడు. ఫస్ట్ టర్మ్లో 3,74,000 యూనిట్లు ఇచ్చాడు. అంటే ఇంటూ 21, ఒక యూనిట్ 21. వాళ్ళు 25% కట్టాలి, ప్రభుత్వం 75% కట్టాలి. సక్సెస్ఫుల్గా అమలైంది అది. సెకండ్ టర్మ్కి వచ్చేసరికి 3,25,000 యూనిట్లు ఇచ్చాడు. థర్డ్ ఫేజ్ వచ్చేసరికి ఎలక్షన్ వచ్చింది. థర్డ్ ఫేజ్లో ఆయన ఎంత పెట్టుకున్నాడు? ఓన్లీ 1,50,000 యూనిట్లే. 2 ఏళ్ళు అయినా కూడా వాళ్ళు డబ్బులు కట్టిండ్లు, మార్జిన్ మనీ కట్టిండ్లు, వాళ్ళు షార్ట్ లిస్ట్ అయిన్లు, పండగ చేసుకున్నారు మాకు వస్తున్నది అని. ఇప్పుడు వాళ్ళకి ఇవ్వలేదు 2 ఇయర్స్ నుంచి. మున్నూరు కాపులకు మళ్ళీ రైతు బంధులో బొక్క పెట్టాడు, రుణమాఫీలో బొక్క పెట్టిండు. తర్వాత వాళ్ళే కూడా ఇప్పుడు మళ్ళీ పవర్ కట్ స్టార్ట్ అయింది, మళ్ళీ ట్రాన్స్ఫారాలు కాలిపోతున్నాయి. ఇవన్నీ కూడా మళ్ళీ మొదలైనవి. వీటన్నిటి వల్ల ఏమవుతున్నదంటే అసలు యాదవులు కానీ మున్నూరు కాపులు కానీ వాళ్ళు అంత సానుకూలంగా ఏం లేరు. కానీ ఒక మాట ఏంటంటే బయట ఒక పరిశీలన ఈ ఎన్నికల సందర్భంలో అంటే మీలాంటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వచ్చిన ఒకానొక అభిప్రాయం, గతంలో టీఆర్ఎస్కు అనుకూలంగా కొద్దిమంది మాట్లాడితే కాంగ్రెస్కు బాహటంగా అనుకూలంగా లేకపోయినప్పటికీ ఒక నరేషన్ బిల్డప్ చేయడంలో బీఆర్ఎస్ వ్యతిరేకులంతా ఉన్నారు, ఒక నరేషన్ బిల్డప్ చేయగలిగినారు. కాంగ్రెస్కు అనుకూలంగా ఇప్పుడు మాట్లాడకపోవచ్చు, కానీ ఒక నరేషన్ బిల్డప్ చేయడంలో ఇంటలెక్చువల్ టీం అనేది కాంగ్రెస్కు వ్యతిరేకంగా లేదు, అట్లనే బీఆర్ఎస్కి అనుకూలంగా కూడా లేదు అని ఒక ఆర్గ్యుమెంట్ ఉన్నది. అంటే ఇప్పుడు బీజేపీలోనే మనం చూద్దాం. బీజేపీ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాన్ కాంగ్రెస్, నాన్ బీఆర్ఎస్. కానీ ఇప్పుడు ఏమైంది, ఏ సర్వే చూసినా కూడా 10% కూడా వాళ్ళకి బీజేపీ వాళ్ళకి ఇవ్వట్లేదు. ఈవెన్ ఈయన వచ్చిన తర్వాత కూడా ఎవరు మన బండి సంజయ్ తర్వాత కిషన్ రెడ్డి గారు ప్రచారంలో పాల్గొన్న తర్వాత కూడా అది ఇంకా తగ్గింది, 7% పడిపోయింది వాళ్ళది. అదేమిటి? అదే ఇప్పుడు కొన్ని ప్రామినెంట్ సంస్థలు, వాళ్ళ పేర్లు తీసుకోవచ్చు లేదో నాకు తెలియదు, కొన్ని ప్రామినెంట్ సంస్థలు గతంలో 10 సార్లు ఎన్నికల సర్వే చెప్తే 9 సార్లు 8 సార్లు కరెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇచ్చేది ఏంటంటే 7 to 10 బీజేపీ. ఇంతమందికి ప్రచారం చేస్తే ఇంత చేసిన తర్వాత నిన్న వచ్చింది లేటెస్ట్ కూడా చెప్తున్నాను నేను, నిన్న వచ్చింది అయితే మరి 7 ఉంది. అంటే బండి సంజయ్ కూడా పార్టిసిపేట్ చేసిన తర్వాత. అయితే ఏంటంటే ఆ సర్వేలనే వచ్చింది ఇది. ఒకవేళ కనుక సునాయాసంగా బీఆర్ఎస్ బయటపడుతున్నది అనుకో, అప్పుడు మా పార్టీకి మేము ఓట్లు వేసుకుంటాం. ఒకవేళ టగ్ ఆఫర్ ఉందనుకో, మేము మా పార్టీకి వేసే ఓట్లను కూడా మేము బీఆర్ఎస్కే వేస్తాం. ఎందుకు అంటే అజారుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చారు, రంగారెడ్డి జిల్లాలో ఎంతోమంది ఉన్నారు, హైదరాబాద్లో ఎంతోమంది ఉన్నారు, ఎందుకు ఇవ్వకూడదు వాళ్ళకు మంత్రి పదవి? పోయి ముస్లిమే దొరికిండా? అంటే 2 కోణాలు చూడాలి మనం అజారుద్దీన్కి ఇవ్వడం వల్ల. ఒకటేమో మైనార్టీస్లలో బిలియన్ కనెక్ట్ అనే ఒక సంస్థ ఒక ప్రొఫెసర్ రంగంలో దిగాడు. ఆ ప్రొఫెసర్ ఒక రేనా అని ఒక జర్నలిస్ట్ అనుకుంటా, వాళ్ళని పెట్టుకొని వాళ్ళ స్టూడెంట్స్తో సర్వే చేయించాడు. ఆయన దగ్గర ఉన్న స్టూడెంట్స్తో చేస్తే 64% బీఆర్ఎస్కి ఫేవర్గా వచ్చింది, 27% కాంగ్రెస్ ఫేవర్ వచ్చింది. ఆ సర్వే హైలైట్ తీసుకోవాలనుకుంటే అది అయిన తర్వాత 3 రోజులకు అజారుద్దీన్ పేరు బయటకు వచ్చింది. 4వ రోజు మంత్రి అయింది ఆయన ఆ సర్వే బయటకు వచ్చినాక. అంటే ఒకటి ఓటమి భయం పట్టుకుంది రేవంత్ రెడ్డికి అనేది మొట్టమొదటి సంకేతం అజారుద్దీన్ను మంత్రి చేసినప్పుడు అయింది. రెండవది హిందువులల్లో కొంత పోలరైజేషన్కు కారణమైంది అది. ఆయన కూడా ఎక్కువగా ఓవైసీ వాళ్ళు సపోర్ట్ చేయడం కాంగ్రెస్ను, నవీన్ యాదవ్ ఇదివరకు ఎంఐఎం క్యాండిడేట్ కావడం, ఇవన్నీ కూడా ఏంటంటే హిందువులల్లో ఈజ్ నాట్ ది రైట్ పర్సన్, ఇట్ ఈజ్ నాట్ ది రైట్ పార్టీ అన్నప్పుడు మీరు చెప్పిన ఈక్వేషన్ ప్రకారం తీసుకుంటే కనుక ముస్లింల ఓట్లు కన్సాలిడేట్ అయితే బీసీల ఓట్లు లేదా మీరు మిగతా ఓట్లు బీజేపీని, నిరుద్యోగులని, బీఆర్ఎస్ని పంచుకుంటే మరి కాంగ్రెస్ ప్లెచ్చింగ్ అవుతుందేమో కదా? కాంగ్రెస్కి రావు. ఎందుకు రావు అంటే ఇప్పుడు మైనార్టీస్లలో వన్ సైడ్ లేదు. ఇప్పుడు మజ్లిస్ చెప్పినట్టుగా ఇంటలేరు మైనార్టీస్, ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు మజ్లిస్ అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయలే. ఇక్కడ సమస్యలు పట్టించుకోలేదు, ఇక్కడ వాళ్ళు పోతే పనులు చేయలేదు. వాళ్ళు చెప్తున్నారు ఓపెన్గానే, వాళ్ళు ఎన్నడూ రారు మా దగ్గరికి, వాళ్ళగా 7 నియోజకవర్గాలకే పరిమితం అయిపోయినారు,
వాళ్ళు అంతవరకే అని చెప్పేసి ముస్లిం ఓటర్లు అంటున్నారు ఈ మాట. ముస్లిం ఓటర్స్. అయితే ఇప్పుడు వాళ్ళు మజ్లిస్కు ఎటువంటి గుర్తింపు ఇచ్చారనుకుంటున్నావు బిలియన్ కనెక్ట్లో ఆ సర్వేలో? మన రాష్ట్రంలో అత్యంత అవినీతి పార్టీ ఏది అంటే బీజేపీ అన్నారు. అర్థం చేసుకోవచ్చు, ముస్లిమ్స్కు బీజేపీ పడదు కావచ్చు. సెకండ్ పార్టీ ఏదంటే మజ్లిస్ అన్నారు. అవునా? 31% ఇచ్చారు మజ్లిస్ అవినీతి పార్టీ అని. కాంగ్రెస్కి 27% ఇచ్చారు, బీఆర్ఎస్కి 10% ఇచ్చారు. ఆ ప్రొఫెసర్ ఏం బీఆర్ఎస్ కాదు, ఆయన కంప్లీట్ న్యూట్రల్ క్యాండిడేట్. అయితే ఇంకోటి ఏంటంటే మజ్లిస్ పట్ల ఇక్కడ ఒక 7 నియోజకవర్గాలు హైదరాబాద్ పార్లమెంట్ తప్ప బయట ఎక్కడ కూడా అంత మంచి పేరు లేదు, అంటే ముస్లింలలోనే. ఇప్పుడున్న యూత్ అయితే అసలు వాళ్ళు ప్రశ్నిస్తాను, వాళ్ళు ఏం చేశారు ముస్లింలకు? 50 ఏళ్ళ నుంచి వాళ్ళే గెలుస్తున్నారు. వాళ్ళ తండ్రి ఉన్నప్పని సలావుద్దీన్ ఓవైసీ మినిస్టర్గా, నాదెండ్ల భాస్కర్ రావు మంత్రివర్గంలో, సలావుద్దీన్ ఓవైసీ మంత్రి. ఎప్పుడు ఇది 84 ఎన్టీ రామారావు ఇచ్చిన టైంలో. అంతకంటే ముందు నుంచి కూడా ఆ పార్టీకి ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. సలావుద్దీన్ ఓవైసీ కంటిన్యూస్ ఎంపీ అసదుద్దీన్ వచ్చేదాకా. మరి ఏం చేశారు? ఇప్పటికి అదే మురికి బట్టలు వేసుకొని కార్ఖానాలలో పనిచేస్తున్నారు కదా. కొంత కేసీఆర్ గారు వచ్చినాక 200 మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్ళు వచ్చినాయి, బడ్జెట్లో వాళ్ళకు కొంత ప్రొవిజన్ వచ్చింది. ఇదే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కనీసము 3700 హౌసింగ్ స్కీమ్స్ ఇచ్చారు, డిగ్నిటీ హౌసెస్. వాళ్ళందరి డాటా ఉంది, మన గూగుల్లో కొడితే జూబ్లీహిల్స్లో 3700 మందికి మొదటి 2 ఫేజులలో ఇండ్లు అలాట్ అయినట్టుగా ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్లతో ఉన్నాయి. వాళ్ళు లెక్క తీస్తే 1000కి పైన ముస్లిమ్స్ ఉన్నారు. అంటే బహుశా ఎంఐఎంఏతర పార్టీ అంటే బీఆర్ఎస్ అంతా చొచ్చుకపోయింది ఇప్పటి వరకు. అంటే ముస్లిమ్స్లలో బీఆర్ఎస్కి ఉండడానికి కారణం ఏంటి అంటే ఈ షాదీ ముబారక్ కావచ్చు, తర్వాత ఇట్లాంటివి కావచ్చు, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు. ఆయన ఇద్దరు తండ్రి కొడుకులు కూడా అద్భుతంగా హిందీలో కమ్యూనికేట్ చేయగలుగుతారు, ఉర్దూలో కమ్యూనికేట్ చేయగలుగుతారు. మంచి షైరీలు వాళ్ళు మగ్దు మొయియుద్దీన్ రాసినవి కూడా వాళ్ళు తీసుకొచ్చి, కేటీఆర్ అయితే ఇంకో కాకు ఎక్కువనే. ఇద్దరు కూడా తండ్రి కొడుకులు అద్భుతంగా హిందీ మాట్లాడగలుగుతున్నారు. మంచి కాంగ్రెస్కి అది ఒక మైనస్ పాయింట్. ఒక్క స్పీకర్ కూడా లేడు హిందీలో. షబీర్ అన్న రావాలి, అజరుద్దీన్ అన్న రావాలి. వాళ్ళు షబీర్ ఏమో బీహార్ వేయండు, ఆయన కోపం ఉంది మంత్రి పదవి ఆయనకి ఇవ్వకుండా ఈయనకి ఇచ్చినందుకు. ఈయన అజరుద్దీన్ కూడా ఒక సెలబ్రిటీ, ఒక మంచి క్రికెటర్, కానీ ఎన్నడూ ముస్లింల సమస్యలు తీసుకొని ఆ జనం మధ్యకు వచ్చి వాళ్ళకు తోడుగా అండగా ఉన్న దాఖలాలు మనకు కనబడాయి. వక్ఫ్ ఇష్యూస్ ఉన్నాయి, చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇట్లాంటి వాటి అన్నిటిని కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు ఓటేయాలంటే. కానీ ఇక్కడ బహుశా ఇందాక నేను అన్నదానికి రేవంత్ రెడ్డి విషయంలో అంటే సన్నబియ్యం విషయం కానీ లేకపోతే కనుక ఇవ్వలేకపోవడం ఎందుకు అని అంటే గత ప్రభుత్వం చేసినాయని పదే 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 చెప్పడం వలన పబ్లిక్లో బహుశా ఏ ఇంప్రెషన్ ఉండవచ్చు అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు కొత్త పుంతలు దొక్కింది ప్రచారం. అందులో ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, మైనస్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, అనరాని మాటలన్నీ ముఖ్యమైన స్థానాల్లో ఉన్న వాళ్ళు మొదలుపెట్టేది ముఖ్యమంత్రి, దానికి కౌంటర్ ఇచ్చేది ప్రతిపక్ష తరఫున కేటీఆర్ గారు. అంటే ఏమవుతుందంటే ఆయన అన్నప్పుడు ఈయన అనకపోతే నడవది. కాబట్టి ఆయన ఇప్పటికీ అదే పాత పద్ధతిలోనే మాట్లాడుతున్నాడు. జూబ్లీహిల్స్ ఎలక్షన్లో కూడా ఆయన కేసీఆర్ ఫామ్ హౌస్ గురించి మాట్లాడకుండా, నీకు గూగుల్ అంతా వెతికినా కూడా, యూట్యూబ్ అంతా వెతికినా కూడా ఒక్క స్పీచ్ కనబడదు. ఆవు కథ చెప్పకుండా ఒక్క స్పీచ్ కనబడదు. అదే రొటీన్ డైలాగులు ప్రజలు అసహించుకునే స్థాయికి పోయినాయి అవి. ఎలక్షన్లో కూడా అదే చెప్తా ఉన్నాడు. కేటీఆర్ గారు ఏం చేస్తున్నారు? ఆయన మాట్లాడిన మాటలన్నీ ఆయన నోటితోని విజువలైజ్ చేస్తున్నాడు. ఆయన ప్రచారంలో అన్ని వీడియోలు పెడుతున్నాడు. ఆ వీడియోలల్లో తులం బంగారం ఇస్తా, ఇవన్నీ ఆయన చెప్తున్నాడు కదా. పెన్షన్ 4000 ఇస్తా, రైతులకు రుణమాఫీ 2 లక్షలు, ఇవన్నీ కూడా వింటున్నారు జనాలు. దానివల్ల ఏమైందంటే ఆయన నోటితోనే ఆయన చెప్పడము, అవి ఇవ్వకపోవడము, అది మైనస్ అయింది. హైడ్రాది కూడా జూబ్లీహిల్స్ మీద బాగా ప్రభావం చూపెడుతున్నది. హైడ్రా కానీ మరి కొన్ని మీడియాల్లో అక్కడ అంటే సోషల్ మీడియాలో వస్తున్నాయి, హైడ్రాకు అనుకూలంగా ర్యాలీలు తీయటం, తర్వాత హైడ్రా వలన చెరువుల పునరుద్ధరణ జరుగుతుందని. ఉదాహరణకు మన ఎక్కడ అంబర్పేట్ దగ్గర శ్రీరామ టాకీస్ వెనక ఉన్న చెరువులు బతుకమ్మకుంటాను. హైడ్రా చెడ్డదని ఎవరు అన్నారు? ఇప్పుడు కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా ఆయన కూడా స్పీచ్లో చెప్పిండని చెప్పి అతను యూట్యూబరు ఆయన టెలికాస్ట్ చేస్తున్నాడు అప్పటి ప్రసంగాన్ని. అంటే ఎవడు ఆక్రమించినా కూడా క్షమించేది లేదు, అధికారులతో సహా అందరినీ తొలగిస్తాం, నోటీస్ ఇవ్వకుండా కూల్చేస్తాం అనేది ఆయన కూడా చెప్పాడు. కానీ హ్యూమన్ ఫేస్ అనేది గవర్నమెంట్కి ఉండాలి, ఒక మానవ కోణం ఉండాలి. ఈ మానవీయ కోణం ఏంటంటే, ఇప్పుడు అక్కడ ఇల్లు కట్టుకొని 50 ఏళ్ళ నుంచి ఉంటాళ్ళు. ఇప్పుడు ఈయన ఊలగొట్టిన చెరువులకు అక్కడిక్కడ రాత్రికి రాత్రి బుల్డోజర్లు తెచ్చి గుడిసెలంగులో కొట్టినాయి, పేదవాళ్ళు ఉండే బస్తీలంగులో కొట్టినాయి.
ఇవన్నీ కూడా పట్టా భూములు అవి. బాజాబ్తా వాళ్ళు కొని రిజిస్టర్ చేసుకున్నాయి. కొన్ని గవర్నమెంట్ ల్యాండ్లలో వేసుకున్నా కూడా ఎప్పుడో బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గము, వెంగళరావు మంత్రివర్గము, ఎన్టీ రామారావు మంత్రివర్గం వాళ్ళు ఇచ్చిన పట్టాలు ఆ రోజుల్లో. తర్వాత మొన్న 58-59 జియో కింద కేసీఆర్ గారు అందరికీ రెగ్యులరైజ్ చేశాడు. అంటే గవర్నమెంటే పట్టా ఇచ్చిన తర్వాత గవర్నమెంటే ఎట్లా కూలగొడుతుంది? గవర్నమెంటే వాటర్ కనెక్షన్ ఇస్తుంది, గవర్నమెంటే కరెంట్ కనెక్షన్ ఇస్తుంది, గవర్నమెంటే రోడ్లు ఎత్తుంది, గవర్నమెంటే ఇంటి పన్ను వసూలు చేస్తుంది. ఎట్లా కూలగొడతారు? అంటే నిజంగానే బిల్డర్స్, కేటీఆర్ అన్నది ఏంది? బిల్డర్స్, రియల్ ఎస్టేట్ మాఫియా అని చెప్పాడు ఆయన. పేద ప్రజలు వేసుకున్న బస్తీలను ఇవాళ నువ్వు ఎల్లారెడ్డిగూడ, రహమత్ నగరు, యూసుఫ్గూడ ఇవన్నీ గవర్నమెంట్ భూములే. నేను రహమత్ నగర్లో ఉన్నప్పుడు 78లో పొద్దున ఒక బస్సు, సాయంత్రం ఒక బస్సు వచ్చేది అక్కడికి యూసుఫ్గూడకు. ఎక్కడ ఇల్లు లేవు. సారథి స్టూడియో లాస్ట్ ఇల్లు. సారథి స్టూడియో తర్వాత మళ్ళీ యూసుఫ్గూడ చెక్ పోస్ట్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ పోతే రహమత్ నగర్ బస్తీ. ఇక్కడ బస్తీకి అక్కడ దాకా నడుచుకుంటూ పోయేది. ఇండ్లు లేవు, ఎక్కడ లేవు. రాత్రి 6 దాటిన తర్వాత భయమే. గుడిసెల మొత్తం భయం. గుడిసెలు ఏమేం లేవు, ఖాళీ జాగాలు. ఒక రహమత్ నగర్లో ఉండేది. అంటే ఇండ్లున్నాయి అప్పటి గుడిసెలేనా? అవి కూడా అన్ని చిన్న చిన్న గుడిసెలు. నేను ఉన్నది కూడా గుడిసే ఆ రోజుల్లో. రమాకాంతరావు ఉండేది రూమ్, ఆయన ఇల్లేమో కొద్ది పెంకుటిల్లు ఉండే. నా పక్కన నాది గుడిసెలనే ఉన్నా నేను. అట్లా గుడిసెలే ఉండేటి అన్ని. అమీర్పేటలో కొన్ని బిల్డింగ్స్ రోడ్డు మీద ఉండేది, లోపల లేవు. లోపల లేవు. పల్లెటూరే. అంటే అక్కడక్కడ కొన్ని ఇల్లు ఉండేది. ఇప్పుడు మీరుండే దిల్సునార్లో డిపో తర్వాత సిరీస్ కంపెనీ, మధ్యలో నీకు ఇల్లు లేదు, రోడ్డు లేదు. ఇటు పక్క పోతే సర్వనార్ బస్తీ ఉండేది. మేము ఊరేగింపులు తీసేది అప్పుడు. నేను డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్, ఒకసారి మాట్లాడుకుందాం హైదరాబాద్ ఎట్లా ఎదిగింది అనేది. బట్ ఇక్కడ మాత్రం ఎల్లారెడ్డిగూడ ఇవన్నీ కూడా ఏంటంటే అప్పుడు అన్నీ గుడిసెలే అవి. తర్వాత రెగ్యులరైజ్ అయినాయి. అవన్నీ గవర్నమెంటే. మరి పట్టాలు ఇచ్చిండ్లు. అంటే చెరువులలో ఏవైతే ఉన్నాయో కొంతమంది చెరువులలో వేసుకున్నారు. అది పట్టా భూములు తెలుసా? చెరువులలో ఇల్లీగల్ కాదు. వాళ్ళు పట్టా బాజాబ్తా రిజిస్ట్రేషన్ చేయించుకొని పర్మిషన్ తీసుకొని కట్టుకున్నారు. ఇప్పుడు అధికారులు కూడా చూడొచ్చు, వాళ్ళకి తెలియకుండా తెలియదు. ఫస్ట్ స్టార్టింగ్లో తెలియదు వాళ్ళకు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఆ చెరువులన్నీ గవర్నమెంటే అనుకున్నారు. ఇది దేశమంతున్నాయి చెరువులు గవర్నమెంట్లో. అంటే ఆంధ్రలో కూడా. ఇక్కడ నిజాం కదా, 3000 ఎకరాలు, 4000 ఎకరాలు, 5000 ఎకరాలు. గంగా థియేటర్ ఉంది కదా, అదేంది గంగా సరునార్లా. వాళ్ళ తండ్రి ఆయుర్వేద వైద్యుడు. నిజాంకి ఎన్ని మందులు వాడినా పంటి నొప్పి తగ్గలే. ఆయన వచ్చి ఆయుర్వేద మందు వేస్తే తగ్గింది. సాహిబ్ నగర్ దగ్గర నుంచి మన్సూరాబాద్ దాకా రాసిచ్చేసిండు ఆయనకు. అలా ఎన్ని చెరువులు ఉన్నాయి, కిలోమీటర్లు రాసిచ్చాడు నొప్పి తగ్గించినందుకు. మొత్తం అదంతా రాసిచ్చిండు. అలా ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎన్ని కుంటలు ఉన్నాయి, అన్ని ప్రైవేట్ పట్టాలు అయిపోలే. మరి వాటిలో బాజాబ్తా హైకోర్టు పోయి ఆర్డర్ తెచ్చుకున్నారు. ఈ ల్యాండ్ నాది, పట్టా భూమి, నాకు పర్మిషన్ ఇవ్వాలంటే హైకోర్టు పర్మిషన్ ఇస్తే పట్టాలు వచ్చినాయి. నువ్వు ఎట్లా కూలగొడతావు? తర్వాత మానవీయ కోణం అని ఎందుకన్నా అంటే ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలకైతే బుక్స్ తెచ్చుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకపోవడం, బట్టలు తెచ్చుకోవడానికి అవకాశం. ఇప్పుడు బుల్డోజర్ పెట్టుకోను మీరు ఖాళీ చేస్తారా, కూలగొట్టన్నా అంటే అప్పటికప్పుడు తెచ్చుకుంటారుగా బయటికి. ఏది లేదా, పోలీసు వాళ్ళని పెడితే ఇటు చేస్తే కూలగొడితేవి. అంటే ఎవరి కోసం చట్టాలున్నాయి, ఎవరి కోసం? వాళ్ళు అక్కడ తిండి లేక, వాళ్ళకు పని చేసుకోవడానికి పనులు లేక, వ్యవసాయం చేసుకోవడానికి నీళ్లు లేక వాళ్ళందరూ వచ్చి ఇక్కడ గ్రామాల నుంచి వచ్చి బస్తీలు వేసుకుంటే ఎట్లా కూలగొడతావు నువ్వు? ఇప్పుడు వీళ్ళ జూబ్లీహిల్స్ వాళ్ళ భయం ఏంటంటే గవర్నమెంట్ భూములలో వాళ్ళు చాలామంది ఇల్లు వేసుకొని ఉన్నారు. వాళ్ళకు 58-59 పట్టాలు కూడా వచ్చినాయి జూబ్లీహిల్స్ బస్తీలలో. మరి రేపు బుల్డోజర్ ఇడికి కూడా వస్తుందేమో. బీఆర్ఎస్ క్యాంపెయిన్లో కూడా టీషర్ట్ల మీద కారు గుర్తును బుల్డోజర్ గుర్తు పెట్టుకొని తిరుగుతాను వాళ్ళు. ఇవన్నీ ఇంపాక్ట్ ఉండవా? హైదరాబాద్ బాధితుల ఆక్రందనలను కేటీఆర్ చూపెడుతున్నాడు కదా. ఇవి మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయి. తర్వాత ఎంపతి, సింపతి అని 2 ఉంటాయి. సింపతి అంటే ఏంటంటే అయ్యో 2 సార్లు 3 సార్లు పోటీ చేసి ఓడిపోయాడు, సీమంతాలు చేస్తాడు ఈ పిల్లోడు, ఈయనకు మనం ఓట్లు ఎత్తే బాగుండు అనేది సింపతి. ఓడిపోయాడు కదా. ఎంపతి అంటే ఏంటంటే అయ్యో భర్త చనిపోయాడు, ఎంత పాపం, ఎంత కష్టం వచ్చింది ఆ కుటుంబానికి అంటే బాధను పంచుకోవడం, సానుభూతి, సహానుభూతి. అంటే ఇక్కడ ఎంపతికి ఎక్కువ లేడీస్ మొగ్గుతున్నారు. కానీ అక్కడ మరి వీళ్ళ చనిపోయిన ఎమ్మెల్యే వాళ్ళ తల్లి వచ్చి ఇంకో కాంట్రవర్సీ ఇంకోటి వచ్చింది. అంటే తల్లి ఇది పర్సనల్ ఇష్యూ, అది కూడా పబ్లిక్ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? తల్లి ఏమంటుంది, తల్లి నాతో కొడుకు బాగానే ఉన్నాడని చెప్తున్నది. కోడలికి ఆమెకు పంచాయతీ.
అంటే పెద్ద కోడలికి ఏమి ఇస్తలేదు అని. ఆ పెద్ద కోడలు ఎవరో ఇప్పుడే రంగంలోకి వచ్చింది. ఆమె ఎక్కడో చెన్నైలో ఉంటుంది, కొడుకు అమెరికాలో ఉంటాడు. దాదాపు ఒక 30 ఏళ్ళుగా సంబంధాలు లేవు వాళ్ళ కుటుంబానికి, 25-30 ఏళ్ళుగా. గోపీనాథ్ భార్య పిల్లలు మనకు తెలుసు, వాళ్ళు ఆ ఇంట్లోనే ఉన్నాడు గోపీనాథ్. లాస్ట్ ఆయన ఎమ్మెల్యే ఎలక్షన్ అయినప్పటి నుంచి కానీ, అంతకంటే 15 ఏళ్ళ ముందు నుంచి కానీ వాళ్ళతోనే ఉన్నాడు. ఆ కుటుంబంలో ఆయనకు ఒక 3 పిల్లలు ఉన్నారు, కొడుకు ఉన్నాడు, 2 పిల్లలు 3 పిల్లలు ఉన్నారు. ఈమెక ఈమెకు సునీతకు ఆమెనే క్యాండిడేట్గా చూస్తాం కదా మనం, ఆమెనే భార్యగా చూస్తాం కదా. లీగలా ఇల్లీగలా అనేది కోర్టు చూసుకుంటుంది. వాళ్ళకి ఏమైనా ఆస్తి పంచాయతీలు ఉంటే కోర్టు చూసుకుంటుంది. ఇప్పుడు రాజకీయ వారసత్వం అనేది ఎవరితో, గోపీనాథ్ భార్యగా ఆమె గుర్తింపు వచ్చింది, ఆమె పిల్లలు ఉన్నారు, ఆ ఇంట్లోనే ఉన్నాడు గోపీనాథ్ 25 ఏళ్ళ నుంచి. కాబట్టి ఒకవేళ పార్టీకి ఒక పాలసీ ఉంది, చనిపోతే వాళ్ళ కుటుంబంలో ఇవ్వాలని, ఆమెతోనే ఉన్నాడు కదా ఆయన. ఆమెకు టికెట్ ఇచ్చారు. ఇదేమన్నా పెద్ద ఆమెను చెన్నై నుంచి తీసుకొచ్చి టికెట్ ఇవ్వాల్సి ఉండేనా? కాబట్టి అది నాన్ ఇష్యూ. అంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో, చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ రేవంత్ రెడ్డికి ఎట్లా కౌంటర్ చేయాలనో తెలుస్తలేదు. అందుకని ఆయన సొంత టీవీ ద్వారా దీన్ని బయటికి తీసుకొచ్చాడు. సొంత టీవీ అంటే అదే వాళ్ళ పార్టీకి టీవీలు ఉంటాయి కదా, ఎవరి పార్టీకి వాళ్ళకు ఉండవా? బీఆర్ఎస్కు టీ న్యూస్ లేదా? ఆయన కూడా ఒక టీవీ ఉన్నది ఛానల్. ఏ పేరు నేను కూడా పోతా కదా అప్పుడప్పుడు, పేరు ఎందుకు చెప్పాలి నేను. అయితే ఆ ఛానల్ ద్వారా ఇది ఫస్ట్ బయటకు వచ్చింది. వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నది కూడా వాళ్ళే. అంటే ఒక నాన్ ఇష్యూని తీసుకొచ్చి ముందర పెట్టడం ఎందుకు అంటే, ఇష్యూస్ లేవు కాబట్టి, ఏం మాట్లాడాలో తెలుస్తలేదు కాబట్టి. నిన్న ప్రెస్ మీట్ మీరు చూశారు, అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు రేవంత్ రెడ్డికి అంటే, ఓడిపోతాడనే ఒక మెసేజ్ జనంలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే ఏమైందంటే న్యూట్రల్ ఓటర్స్ మీద దాని ప్రభావం చాలా ఉంటుంది. కొంతమంది ఉంటారు, నేను గెలిచే పార్టీకే ఓటేస్తా, లాస్ట్ మినిట్ దాకా చూస్తా, ఏ పార్టీ గెలుతుంది అనుకుంటే గదానికే ఎత్తారంటే వాళ్ళు ఉంటారు. ఆలోచన ఉన్నది. కానీ ఇక్కడ మీరు మనం 2023 డిసెంబరు అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్ సందర్భంగా మనం మాట్లాడుకున్నది, భారతీయ జనతా పార్టీ రాబోయే రోజులు పెరగబోతున్నది అని అనుకున్నాం. ఎగ్జాక్ట్లీ. కానీ ఇవాళ మీరు చెప్తున్నది ఏమిటంటే, అది ఎన్నికల ప్రచారానికి ముందు 10% ఉన్నది, వీళ్ళు ప్రచారాలకు వచ్చినాక అది 3 తగ్గిందన్నారు. బై ఎలక్షన్లో ఇద్దరు కూడా, రేవంత్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ, దీన్ని పోలరైజ్ చేయడానికి చాలా ప్రయత్నం చేశారు. ఆయనేమో ముస్లిం సపోర్ట్ తనకు ఉందని చెప్పి ఎంటైర్ ముస్లిం కమ్యూనిటీ తనకు సపోర్ట్ చేయాలని ఆయన పోలరైజ్ చేయాలని చూశాడు. ఈయనేమో బుర్కాలలో వచ్చి దొంగోట్లు ఎత్తారు, ఇప్పటికే బుర్కాలు 40,000 బుర్కాలు తెప్పించాడు పాకిస్తాన్ నుంచి, ఇట్లాంటివన్నీ బండి సంజయ్ చెప్పాడు. ఆయన దేశానికి హోంశాఖ సహాయ మంత్రి. అంటే ఇవన్నీ చూస్తే ఏమైందంటే పోలరైజేషన్ వస్తున్నది. పోలరైజేషన్ వచ్చినప్పుడు ఏమైందంటే, ఆ క్యాండిడేట్ గెలవడు అని ఎప్పుడైతే మెసేజ్ పోతుందో 15% ఓట్లు ఉన్నాయి బీజేపీకి, అది 7కి ఎందుకు పడిపోతుంది అంటే, ఇక మనం గెలవనప్పుడు ముస్లింలు సపోర్ట్ చేసిన నవీన్ యాదవ్ని ఎందుకు గెలవనియాలి, ముస్లింలు కాంగ్రెస్ సపోర్ట్ చేశారు, కాంగ్రెస్ ఎందుకు గెలవాలి అనేది ఉంటుంది. ఒక సర్వేలో అతను ఎనలైజ్ చేసేది పొద్దున్నే విన్నా నేను. ఒకవేళ ముస్లిము ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ పోలరైజ్ అయ్యేటట్టుంటే బీజేపీ గెలవదు, కాబట్టి బీఆర్ఎస్ వైపు ఎందుకు వేయకూడదని బీజేపీ కార్యకర్తలు ఆలోచిస్తున్నట్టుగా చెప్పాడు, సర్వేలో చెప్పినట్టుగా చెప్పాడు. ఒకవేళ పక్కా బీఆర్ఎస్ గెలుస్తుంది అనుకుంటే మా ఓట్లు మేము వేసుకుంటాం, టైట్ ఉంది అనుకుంటే మేము బీఆర్ఎస్కి ఎత్తాం, ఎందుకంటే కాంగ్రెస్ను కౌంటర్ చేయాలి కాబట్టి ఒక అభిప్రాయం. కానీ మనం సరిగ్గా ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచార ప్రారంభానికి ముందు ఒక ఇంటర్వ్యూ మనం మాట్లాడుతున్నాం. మీరు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బీఆర్ఎస్ తప్ప గెలవడానికి స్కోప్ లేదు కాంగ్రెస్ బీజేపీ అని అంటే ఎందువల్ల? నాకు ముందు నుంచి కూడా ఒక అవగాహన ఉంది. ఎందుకంటే ప్రజలు, హైదరాబాద్లో ప్రజలు బీఆర్ఎస్నే గెలిపించారు. రాష్ట్రం అంతా కూడా బీఆర్ఎస్కు ప్రతికూల పవనాలన్నా కూడా, ఎందుకంటే హైదరాబాద్లో డెవలప్మెంట్ ఉంది. హైదరాబాద్లో 2 బెడ్రూమ్స్ బాగా ఇంప్లిమెంట్ అయినాయి. కేసీఆర్ గారు పట్టుదలతో కట్టించారు. చాలా వరకు అలాట్మెంట్స్ అనేవి కొన్ని అలాట్మెంట్ కావాల్సి ఉన్నది, కానీ బిల్డింగులు ఉన్నాయి. అయితే ఈ షాదీ ముబారక్ లాంటి ఇలా మైనారిటీ ఓటర్స్ ఎక్కువ ఉన్నారు, తర్వాత బీసీలు ఎక్కువ ఉన్నారు. ఇద్దరు కలిస్తేనే 2,73,000 ఓట్లు, 2,93,000 ఓట్లు. ఏది బీసీలును మైనారిటీస్. ఎస్సీలు 28,000, తర్వాత ఎస్టీలు తక్కువ ఉన్నారు. ఇక అగ్రకులాలు మన కమ్మాస్ ఒక 40,000 ఉన్నారు, 40,000 ఉన్నారు. మొత్తం కలిపితే 4,75,000 ఓటర్స్ ఉన్నారు, 400 పైన బూతులు ఉన్నాయి. అయితే ఇదంతా నాకు స్టడీ చేశాను నేను, మీ దగ్గరికి వచ్చినప్పటికే స్టడీ చేశాను. అప్పటికి సర్వేలేని రాలే. అప్పటికే నా మైండ్లో ఏముందంటే,
జనం యొక్క నాడి కనబడుతూ ఉంది. జూబ్లీ మనం ఎటుపోయినా హైదరాబాద్లో రోజుకు ఒక్కసారి జూబ్లీ టచ్ అవుతుంది. ఇటు బంజారా హిల్స్ రోడ్డు, అటు జూబ్లీ హిల్స్ రోడ్డు కాసేపు ఆపి మాట్లాడతాం. మన ఫోన్లలో 200-300 నంబర్లు ఉంటాయి ఈ ఏరియా వాళ్ళవి, వాళ్ళకి ఫోన్లు చేస్తూ ఉంటాం. జర్నలిస్టులు యూట్యూబ్ ఛానల్ అన్నీ ఉన్నాయి ఇళ్ళనే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ. కాబట్టి మనకున్న కనెక్షన్స్ వల్ల కొంత తెలుస్తుంది కదా. అప్పటికంటే ఇప్పుడు బలపడ్డది నా అభిప్రాయం. అప్పుడు నేను 5 to 6%తో గెలుస్తారనుకున్నా. బట్ ఇప్పుడు చూస్తే మాత్రం 30,000 కంటే ఎక్కువ మెజారిటీ వస్తుందని అనిపిస్తూ ఉన్నది. 30,000 ప్లస్సే తప్ప 30,000 తక్కువనైతే రాదు. ఎందుకంటే న్యూట్రల్ ఓట్స్ ఇటు టిల్ట్ అవుతాయి. 30,000 పైబడి. 30,000 పైన. కానీ ఈ ఎన్నికల్లో ఒకవేళ ఒక అంచనా 1,000-2,000 ఓట్ల మెజార్టీతో బీఆర్ఎస్ గెలిచింది అనుకుందాం, లేదు కాంగ్రెసే గెలిచింది అనుకుందాం సేమ్ మెజార్టీతో, ఎవరి పట్ల ఏ ఏ ఏ అభిప్రాయం ఉండొచ్చు? ఒకవేళ కనుక భారీ మెజార్టీతోని బీఆర్ఎస్ గెలిస్తేనేమో బీసీలు కూడా రేవంత్ రెడ్డి నమ్మట్లేదు అనేది, ఆయనకి పాలనకు రిఫరెండమా కాదా అనేది పక్కకు పెడితే ఆయన బీసీలను మోసం చేస్తున్నాడు అనేది ఒక మంచి మెసేజ్ వస్తుంది. ఏది రేవంత్ రెడ్డి క్యాండిడేట్ బీసీ అయినా కూడా గెలవకపోతే ఆ మెసేజ్ వస్తుంది. 1,000-2,000తోనే వచ్చిందనుకో, ఇది మా లాస్ట్ పోల్ మేనేజ్మెంట్ వాళ్ళకి గెలిచారని అనుకోవచ్చు. ఎందుకంటే పోల్ మేనేజ్మెంట్ ఒక్కటే రేవంత్ రెడ్డిని ఇప్పుడు కాపాడేది, ఇంకా వేరే ఏది లేదు. ఇప్పుడు ఆల్రెడీ ఏ సర్వే ఆయన పెట్టుకున్న సర్వేలు కావచ్చు, ఆయన ఇంటెలిజెన్స్ వాళ్ళు కావచ్చు, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు 11% బీఆర్ఎస్కి అనుకూలంగా. ఇంటెలిజెన్స్ వాళ్ళు రేవంత్ రెడ్డికి ఇచ్చిన రిపోర్టు 11%. తర్వాత వాళ్ళ ఛానల్స్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ సర్వే ప్రకారం ఏంటంటే 15 to 16% కూడా వాళ్ళు కాంగ్రెస్కు దగ్గర వాళ్ళు ఇస్తున్న సర్వే రిపోర్ట్స్. అయితే ఇండిపెండెంట్గా సర్వే చేస్తున్న వాళ్ళు మాత్రం 17% వరకు కూడా బీఆర్ఎస్కి ఇస్తున్నారు. అంటే ఇక్కడ మెజారిటీ ఎంత అనేదే క్రైటీరియా. బీఆర్ఎస్ అయితే 15,000 నుంచి 30,000 మధ్యలో మాకు వస్తుందని చెప్తున్నారు. అంటే కాన్ఫిడెన్షియల్గా వాళ్ళు మాట్లాడేది. మాలాంటి వాళ్ళ అంచనా ప్రకారం ఏంటంటే చాలా ఎలక్షన్లు చూసాం మనం. అయితే మనం అలా కొట్లాడము, ఒక పక్కకు నెత్తికేసుకోం కాబట్టి కొంత బ్యాలెన్స్ ఉంటుంది. కాబట్టి కొంత యథార్థంగా ఆలోచించినప్పుడు న్యూట్రల్ ఓట్స్ను పరిగణలోకి తీసుకుంటే మినిమం 30,000 లీడ్ ఉంటుంది అనేది అనిపిస్తూ ఉన్నది. చూద్దాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఏ పార్టీకి గెలిచే అవకాశాలు ఉన్నాయి, ఎందువల్ల ఏమిటి అనే అంశాలపైన వారి అభిప్రాయం ఇది. థ్యాంక్ యూ.